ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని, ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ అన్యాయాలపై మాట్లాడితే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం ఆనవాయితీగా మారిందన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారే ప్రశ్నిస్తే కేసులు, సస్పెన్షన్, డిస్మిస్ వరకు వెళుతోందని మండిపడ్డారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని కక్ష సాధింపుతో విధుల నుంచి తొలగించారని విమర్శించారు. నెల్లూరులో మంత్రి నారాయణ అవినీతి అదుపు తప్పిందని, చెట్ల నాటకం, విఆర్ హైస్కూల్ అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ఆయన ఇచ్చినటువంటి నోటీస్ లో ఒక మాట చెప్పారు. ఈ ప్రభుత్వాలు రుణం తీసుకోవాల్సిన రోజు వచ్చింది అనే మాట అన్నారని చేస్తున్నారు. మీరు మీ పక్కన నిరసన కార్యక్రమాలకి, ధర్నాలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లీడర్స్ ని తీసుకొని మీ పక్కన పెట్టుకొని, మీ ప్రచార కార్యక్రమాలకు కూడా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని తిరిగినారు. మీ ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మీకు సానుభూతి పనులు ఎవరు లేరా? మీ ప్రభుత్వం తరఫున క్యాంపెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరా? ఎన్నిసార్లు అంతెందుకండి, 2019 ఎలక్షన్స్ ముందు ఎంప్లాయీస్ లీడర్ ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగస్తులందరూ ఓటు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి. ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయాల్సిన అవసరం ఉందని వచ్చింది. మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం కానీ, టర్మినేట్ చేయడం కానీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా. అట్లాంటి సందర్భం అయితే నాకు తెలిసినంత వరకు లేదని అనుకుంటాను. ఆయన మీద మిస్అప్రాపరేషన్ కేసెస్ కొన్ని వచ్చినాయి, దానికి సంబంధించి కొన్ని ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ దగ్గర ఏదో ఎవిడెన్స్ లేనటువంటి ఒక చిన్న మ్యాటర్ ను పట్టుకొని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మిస్అప్రాపరేషన్ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు, అధికార దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ ఇంకోటి చేయకూడదు. ఆయన ఆదివారం రోజు ధర్నాకి పిలిపించాడు పిఆర్సీ ఐఆర్ గురించి. ఈ పాయింట్ అయిపోయింది. ఒక్క లాస్ట్ 2 నిమిషాలు. నేను నాకు అర్థమైందన్న మీరు అడిగేది. మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలు కాదు కానీ నెల్లూరు జిల్లా వాళ్ళు ఒకసారి ఆలోచించండి. నారాయణ గారు చేస్తున్నటువంటి ఆలోచన, ఈ ఎవరు మాట్లాడితే నేనేదో ధర్మంగా న్యాయంగా పోరాడతాం. రెండో పాయింట్, విఆర్ కాలేజీ చాలా విషయాల్లో విజయం సాధించినాం. మీరు చేసినటువంటి అవినీతిని అడుగుతున్నాం, మీరు మళ్ళా మాట మార్చి మేము దాని నుంచి కాదు సిఎస్ఆర్ నుంచి ఉన్న సొంత ఏమైనా మాట్లాడతారు. నేను సరే ఇప్పుడు విఆర్ కాలేజీ గురించి అన్న అడిగిన దాంట్లో ఒకటి ఏంటంటే, మీరు ఈ రోజు కూడా ఆయన మాట్లాడినారు కదా, 15 కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్, 2 కోట్ల నారాయణ గారి ఫండ్స్, తర్వాత జనరల్ ఫండ్స్ నుంచి ఒక 5 కోట్ల అప్రూవల్, జనరల్ ఫండ్స్ నుంచి ఇంకొక 5 కోట్ల అప్రూవల్. కమిషనర్ కూడా సైన్ చేసినాడు, మేయర్ కూడా సైన్ చేసినాడు 5 కోట్లకి. అంటే ఒక విఆర్ కాలేజీ మీద 15 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్, 2 కోట్లు నారాయణ గారి ఫండ్స్, 5 కోట్లు జనరల్ ఫండ్స్, ఇంకొక 5 కోట్లు జనరల్ ఫండ్స్, 27 కోట్లు. నాకు తెలిసి మనం వెళ్దాం, 27 కోట్లు అక్కడ ఎక్కడ ఖర్చు అయింది? 2 కోట్లు చూపించమనండి అండి, లేదా 3 కోట్లు చూపించమనండి. ఎందుకు అవుతాయండి? బీవీఎస్ స్కూల్ చూడండి, మీరు 90 లక్షలతో మనం అద్భుతంగా చేసినాం. మీరు చూసుంటారు, నీట్ గా ఇండోర్ స్టేడియంస్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ కానీ, లోపల ఐఎస్పీ ప్యానల్ బోర్డ్స్ కానీ 90 లక్షలు. 4 కోట్లు 5 కోట్లు వేసుకోబా. 15 కోట్లు ఏంటి, 2 కోట్లు ఏంటి, 10 కోట్లు ఏంటి, 27 కోట్లు. ఏం చెప్తున్నారు స్వామి? నేను అదే అడుగుతాను కమిషనర్ గారిని, మీరు మాకు రిటర్న్ గా ఇవ్వండి, మీ ఇష్టం కాదు, ఇది నారాయణ ఇష్టం కాదండి మేము అడుగుతాం. మీరు చెప్పండి, మీ ఇష్టం ప్రకారం మీరు అప్రూవల్ తీసుకుంటా ఉన్నారు. మాట్లాడితే ఏమో తోచ్ సిఎస్ఆర్ అంటారు, ఇంకా సిఎస్ఆర్ గురించి కూడా మీరు ఎవిడెన్స్ ఇవ్వాలంటే తోచ్ సొంత నిధులు అంటారు. ఎన్ని తూచీలు చెప్తారండి మీరు? 27 కోట్లు ఎక్కడ?
మాట్లాడదా? మాట్లాడితే నీ సంతో చూస్తాం, నీ అంతు చూస్తాం. ఏం చూసేది అంతు? ఏం చూసేది అంతా? చూసేది చాలా ఉన్నాయి. చూస్తారు, చూసేవాళ్ళు చూస్తారు, చూడాల్సిన టైంలో చూస్తారు. ప్రజల తరపున, సామాన్యుడి తరపున పోరాడడంలో భయపడదు. అది గుర్తుపెట్టుకోండి. సమాధానం చెప్పండి. మీరు చెప్తున్నారు 15 + 2 + 5 + 5. ఇంకోటి భోజనాలు పెడుతున్నారు ఫ్రీగా అని చెప్పినారు అన్నాడు కదా. ఎందుకు పెట్టాలండి భోజనాలు? మిడ్ డే మీల్స్ చూసుకోండి. మీరు జగనన్న మెనూ ప్రకారం ఈ రోజు ఎంత అద్భుతంగా ఉందో. మీరు ఎందుకు మిడ్ డే మీల్స్ తెచ్చుకోలే? మీరు పర్మిషన్ తెచ్చుకోలే విఆర్ హై స్కూల్ కి. దారుణమైనటువంటి విషయం. దాన్ని పర్మిషన్ కనుక కరెక్ట్ గా కనుక ప్రాసెస్ జూన్ లో కనుక చేస్తుంటే మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ దానికి శాంక్షన్ అయి ఉండాలా. యూడైస్ అనేది ఉంటుందండి. యూడైస్ లో కనుక స్కూల్ ఎంటర్ అయి ఉంటే మిడ్ డే మీల్స్ శాంక్షన్ అవుతుంది. మీరు దాని కనీసం పర్మిషన్ కూడా తెచ్చుకోలేకుండా దాన్ని ఇక్కడ మీరు పెట్టాలని చూశారు. ఆ రోజు నేను రద్దు చేస్తే మళ్ళీ మీరు సొంత నిధులు ఇచ్చినారు నాకు తెలియదు. అంతకుముందు అక్కడే జూనియర్ కాలేజీ పెట్టినారు కదా. ఆ జూనియర్ కాలేజీలో 100 మంది ఉంటే ఒక్కొక్క పిల్లాడికి 6,000 రూపాయల కన్నా భోజనం పెట్టడానికి కార్పొరేషన్ నిధులు వాడారు. 6,000 రూపాయలు భోజనానికి. అంత అంటే మనకి మాక్సిమం అంటే ఆ రోజుల్లో 1000 రూపాయల నుంచి 1,200 రూపాయలు కనుక అయితే భోజనానికి సరిపోతుంది. 6,000 రూపాయలు. ఆ రోజు ఎందుకు నారాయణ గారు పెట్టలా, పంపిలా? ఆ రోజు గారు ఎందుకు పంపించలేదండి నారాయణ గారు? అక్కడికి 100 మంది పిల్లలకి కదా పంపించవచ్చు కదా. 6,000 రూపాయలు కార్పొరేషన్ ఫండ్స్ ఎందుకు వాడారు? చెప్పాలా పర్లేదా? రెండోది ఇంకోటి ఏంటి మీరు అడిగింది? స్టాఫ్ పంపించారంటున్నారు. ఎందుకు పంపించాలి? నేను అడుగుతాను. మీరు గవర్నమెంట్ కరెక్ట్ గా దానికి ప్రాసెస్ చేసి పర్మిషన్స్ తెచ్చి శాంక్షన్ పోస్టులు తెచ్చుకొని గవర్నమెంట్ దగ్గర మన డిఎస్సీ పెట్టింది కదా, పోస్టులు తెచ్చుకొని ఉంటే గవర్నమెంట్ ఫిల్అప్ చేస్తుంది కదా. కార్పొరేషన్ పోస్టులు ఫిల్అప్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దాంట్లోకి వస్తారు కదా. మీరు పోస్టులు తెచ్చుకోకుండా, పర్మిషన్ తెచ్చుకోకుండా, ఎంప్లాయీస్ లేకుండా నేను పంపించానంటే అంతకుముందు కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, మున్సిపల్ జూనియర్ కాలేజ్ అక్కడ స్టార్ట్ చేసినారు. మీరు స్టాఫ్ ని పంపించారు. పంపించి ఏం చేశారు? మీ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ స్టాఫ్ ని ఆపేశారు. అదేమైంది? మళ్ళీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని పెట్టి జరుపుకోవాల్సి వచ్చింది మీరు చేసిన పాపానికి. ఈ రోజు కూడా మీరు పంపిస్తారని ఎంతకాలం పంపిస్తారు? చిరకాలం మీ ఎంప్లాయీస్ ని పంపిస్తారని మీరు రాసిగలరా? పంపిరు. మీరు మంత్రిగా ఉన్న వాళ్ళు పంపిస్తారు. తర్వాత శాంక్షన్ పోస్టులు తెచ్చుకోకుండా, పర్మిషన్స్ తెచ్చుకోకుండా కాలేజ్ స్కూల్స్ రన్ చేయడం ఏంటండి? కారణం కదా? అడగదా? ఇది మాట్లాడితే మీరేమి బెదిరిస్తారా? ప్రజలు ఏం మాట్లాడారండి? అడిగాము. దానికి ఏంటి ఇది దుర్భాషలు ఆడడం ఏంటి? మంచి పద్ధతి కాదని తెలియజేస్తాను. ఆంజనేయులు గారిని మీరు అక్రమంగా మీ మాట వినలేదని చెప్పి ఆయన జైల్లో నిర్బంధించినటువంటి పరిస్థితి. పోలీసు అధికారులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా? ఒక డీజీపీ స్థాయి అధికారిని, ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే అదే పంద రాబోయే రోజుల్లో మిగతా ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తే ఎవరు సంతోషంగా ఉద్యోగాలు చేయగలరని మీరు ఆలోచించాలా. ఆయన ఆగిందా? అడిషనల్ డీజీ సంజయ్ గారిని మీరు సస్పెండ్ చేశారు. డిఐజీ విశాల్ గున్ని గారిని సస్పెండ్ చేశారు. అలానే ఒక బీసీ అయినటువంటి ఐజీ అధికారి కాంతిరాణ టాటాలు గాని, ఎస్పీలు గాని, 8 మంది డిఎస్పీలు గాని మీరు నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. కేవలం మీ మాట వినరేమో, వీరు మనకు అనుకూలంగా మనం చెప్పినటువంటి అక్రమ కేసులు పెట్టాలన్న ఉద్దేశంతో మీరు వారందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం. అలానే పోస్టింగ్స్ ఇవ్వకుండా ఎంతమంది 4 నాన్ క్యాడర్ ఎస్పీలకి మీరు ఇప్పటికీ పోస్టింగ్స్ ఇవ్వాలా, ఒక కమాండెంట్ స్థాయి అధికారికి ఇవ్వాలా, 22 మంది అడిషనల్ ఎస్పీలకి ఇవ్వాలా, 55 మంది డిఎస్పీలకి ఇవ్వాలా. వీరందరినీ కూడా పోస్టింగ్లు ఇవ్వకుండా మీరు ఐఆర్ పేరుతో ప్రతి రోజు కూడా మీరు సంతకాలు పెట్టాలని చెప్పి మీరు బందోబస్తు డ్యూటీలు చేయించుకుంటా వారిని ఈ రోజు ₹1 జీతం కూడా ఇవ్వకుండా మీరు చాకరీ చేయించుకుంటా వారి దగ్గర సంతకాలు పెట్టుకోవడానికి బయోమెట్రిక్ లో ఉదయం సాయంత్రం మీరు స్టేషన్లకు తిప్పుకొని పోస్టింగ్ లేకుండా జీతాలు ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అలానే ఇంకా కూడా చాలా చెప్పాలంటే హెడ్ క్వార్టర్స్ కి 6 మంది డిఎస్పీలు కానీ, 3 అడిషనల్ కమాండెంట్లు కానీ, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కానీ వీరందరినీ కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయమని చెప్పి మొన్న చెప్పారు. అలానే 100 మంది ఇన్స్పెక్టర్స్ ని, ఇంచుమించుగా 100కు పైగా కానిస్టేబుల్స్ ని మీరు విఆర్ లోకి పంపించినటువంటి పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి. పోలీసులు అందరూ కూడా, పోలీస్ అధికారులు కూడా మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇదే పాయింట్ నేను కౌన్సిల్ లో కూడా ప్రస్తావించాను. ఆ రోజు కూడా స్పష్టమైనటువంటి ఆన్సర్ ఎక్కడ కూడా కనిపించలా. మీరు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ధైర్యంగా ముందు
ముందుకు వచ్చేటువంటి పరిస్థితులే. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉద్యోగస్తుల మీద కానీ ఉద్యోగస్తుల నాయకుల మీద ఉంది. కానీ మీరు ఆలోచించాలా. ఇంతమంది అధికారుల గురించి చెప్పాను. ఏకంగా వెంకటరామరెడ్డి గారిని టర్మినేట్ చేసినటువంటి పరిస్థితుల్ని మీరు అందరూ కూడా కనుక సీరియస్ గా తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. ఇంకోరు వాళ్ళు పనిచేస్తే ఏమన్నా వద్దంటారు. నాకేమన్నా ప్రతిపక్షంగా పోరాడి ఇవన్నీ కూడా నేను ఈ రోజు నిలబడి చాకరీ చేయడానికి నాకేమన్నా సంతోషమా, బాధ్యత? ప్రతిపక్ష పార్టీలో నేను అనుభవిస్తున్నానా? నేను నిలబడ్డాను కదా. ఈరోజు మీరేన్ని మాటలు అంటున్నా పడుతున్నాను కదా. నా కార్యకర్తల్ని నేను కాపాడుకుంటున్నాను కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పని చేస్తున్నాను కదా. వెంకటగిరిలో అబ్జర్వర్ గా ఉండమన్నా ఉన్నాను, నెల్లూరు అబ్జర్వర్ గా ఉండమన్నా ఉన్నాను, నెల్లూరు ఇన్ఛార్జ్ గా ఉన్నాను, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉండమంటే ఉన్నాను, గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండమంటే ఉన్నాను, ఎంప్లాయీస్ కి సంబంధించి స్టేట్ ప్రెసిడెంట్ గా ఉండమంటే ఉన్నాను, ఏ టాస్క్ ఫోర్స్ మెంబర్ గా ఉండమంటే ఉన్నాను. ఏ పని చెప్పినా నేను చేస్తున్నాను కదా. నేనేంటండి, నాకేంటి అంటే అనుభవం ఉండే వాళ్ళు లేకపోతే తరమని అనుభవించినానా? నేను ఈరోజు పని చేయట్లేదా? ఎప్పుడు ఫుల్ టైం అవైలబిలిటీలో కార్యకర్తలు ఉంటున్నాను కదా. ఎప్పుడు ఏదున్నా సమస్యను పరిగెత్తుకుంటూ పోతున్నాను కదా. జైలు దగ్గరికి పోతున్నాను, అలవాటు లేని పనులు స్టేషన్ల దగ్గరికి పోతున్నాను, ఎక్కడ ఏ సమస్య వచ్చినా వారందరి కోసం తిరుగుతున్నాను కదా. ఇది తప్ప? మీకు ఎందుకండి? నాకు అనుభవం ఏంటి? నేను పని చేస్తున్నానా లేదా? నేను పని చేయకపోతే నన్ను కామెంట్ చేయాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఈ మాటలు ఇట్లాంటివన్నీ మాట్లాడితే క్యారెక్టర్ అసాసినేషన్, లేకపోతే ఈ ఏదో హేళనగా మాట్లాడడం, ఇవన్నీ కూడా నారాయణ గారు ప్రోత్సహిస్తున్నారంటే మీరు ఆలోచించండి ఒకసారి. ఇది మంచి సంప్రదాయం కాదు. Please subscribe SS News AP.